థ్యాంక్ యూ. రైట్ రైట్. సారీ అండి, చూడలేదు. ఇట్స్ ఆల్ రైట్. అదే లేవు, నువ్వు వెళ్ళి కుర్చీలో అవి లోపల పెట్టించు, వెళ్ళు. సారీ అండి, ఏదో పొరపాటున. పర్వాలేదండి, కొన్ని పొరపాట్లు బాధ అనిపించావు. చాలా వరకు ఖాళీ చేశారు. మిగిలిన ధాన్యం బస్తాలు కొబ్బరికాయలు వచ్చే వారం సంతకు దొరించేస్తాను. వస్తానండి. అదేంటి వస్తానని వెళ్ళిపోతారే? మళ్ళీ రావాలంటే వెళ్ళాలి కదండి. అబ్బో మాటగారులే, అప్పుడప్పుడు వస్తూ ఉండండి. సారీ. మీకేమైనా అవసరం వస్తే కబురు చేయండి, మా అన్నయ్యతో చెప్పి ఏర్పాటు చేయిస్తాను. రాజాబాబు రాజాబాబు. ఏంట్రా, ఏమైంది? టీచర్ గారు కళ్ళు తిరిగి పడిపోయారు. ఎక్కడ? వాళ్ళ ఇంట్లో అండి. అలాగా? ఏమండి ఏమండి, ఆ రాజాబాబు మళ్ళీ టీచర్ ఇంట్లో దొరుకుతున్నాడు. చా ఎవడే ఇంట్లో దొరికితే నీకెందుకురా? ఆల్రెడీ ఈ బైక్ అవుట్, ఇంకా రీసౌండ్ తగ్గలేదు. ఉన్న ఈ బైక్ కూడా పోగొట్టుకోమంటావా? నేనేం చూడలేదు, నాకేం తెలీదు బాబు, నేనేం చూడలేదండి, నాకేం తెలీదు బాబు, నాకేం తెలీదు. టీచర్ గారు, టీచర్ గారు, వేషాలు వేసామంటే చీరేస్తాను. నీ టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలని నాతో పెట్టుకోకు. ఇప్పుడే అన్నయ్యతో చెప్పి నీ వేషం తెలిచేస్తాను. పెట్టే బేడ సర్దుకుని సిద్ధంగా ఉండు. ఏమండి, నన్ను క్షమించండి. మగ దిక్కులేని ఒంటరి ఆడదాన్ని. ఈ ఊళ్ళో అడుగు పెట్టిన రోజే మీ మీద మనసు పడ్డాను. మీలాంటి ఉత్తముడికి భార్యని అర్హత నాకెట్టూ లేదు. కనీసం మీ మనిషిగా మీ నీటిలో బతకాలని ఆశపడ్డాను. ఆ తాపత్రయంతో అతిగా ప్రవర్తించి మిమ్మల్ని నొప్పించాను. అర్థం చేసుకోండి ప్లీజ్. ఓడిపోతే పిండి మీసాలే. పాపాయమ్మకి వేసం పెట్టండు.
ఏంటది? ఏమిటి ఆటలు? ఏమిటి ఇదంతా? జలబుల జంక్స్. జలబుల జెంట్సా? ఇది ఢిల్లీ ఆట. అదేం ఆటరా? మన సుగంధికి చాలా ఆటలు తెలుసు. మార్చిలోన, మార్బులిద్రోన, దిల్ ఖుష్, దిల్ పసంద్, చిన్ని పాప, చుంచుంచంగ్, ఇవన్నీ ఎడ్యుకేటెడ్ గేమ్స్. కిట్టు, మన అగ్రహారమే ఓడిపోయిందిరా. నువ్వే రంగంలోకి దిగి మన అగ్రహారం పరువు కాపాడాలి. ఏం ఆటలాడుతున్నారా? ఆడమనే చెప్తున్నా. మావయ్య ఢిల్లీ గెలిచేసి మావయ్య, నువ్వు ఆడాలి మావయ్య. హైదరాబాద్ పరుగు పోయింది మావయ్య, నువ్వు ఎలాగైనా ఆడి గెలిపించాలి మావయ్య. ప్లీజ్ మావయ్య, ఆడు మావయ్య. నోరు మూసుకుంటారా? మావయ్య మావయ్య కిట్టు, మావయ్య, ఆడు మావయ్య, మావయ్య, వదలండ్రా. ఆడవయ్యా. వదలమంటే. కిట్టు, ఆయనకంత ధైర్యం లేదు, భయపడుతున్నాడు. నాతో పోటీ చేయగలడేంటి? జారుకున్నాడు పప్పు సుద్దా. పప్పు సుద్దా మావయ్య. ఉండండ్రా. నిన్ను పిలిచిపోయిన మధ్యగా లోపలికి వచ్చాయి. నువ్వు కదా ప్రాబ్లం. కమాన్. అరే ఢిల్లీ ఫాల్ డౌన్. నాకే మీసం పెడతావుటే. నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళారు? గోల్కొండ వెళ్ళాను. ఏం లేదు, ఎన్ని గారింటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని నాంపల్లి స్టేషన్ లో చూశాను. స్టేషన్ దగ్గర? అవును, ప్యాంటు షర్టు టై వేస్తున్నారు. ప్యాంటు షర్టా? నేనా? ఉమ్. పిచ్చిదానా? భయపడకు పార్వతి, కాస్త ఓర్చుకో. మన కిట్టు చేయి పడిందంటే నీ నొప్పులన్నీ తప్పున ఎగిరిపోతాయి. కాస్త ఓర్చుకో. ఎంతసేపు? ఏమిటిది? ఎక్కడికి వెళ్తున్నారు? పార్వతికి బెణికిందట, అదే కిట్టు దగ్గర. మర్దనాలు చేస్తాను బోర్డు రాసి పెట్టారా? వయసుకి సంగతి ఇంగిత ఉండక్కర్లా. వెళ్ళండి, వచ్చిన దాన్నే వెళ్ళండి. ఏమే నేను ముసల్దాన్ని, నన్ను కూడా నీకు పోటీ అనుకుంటున్నావా? ఏమైనా నీకింత అహంకారం తగదే అమ్మా. ఏదో కిట్టును నీ కొంగురు ముడివేసుకున్నట్టుగా మాట్లాడుతున్నావు. రావే పార్వతి, దీన్ని గర్వం అణచడానికి ఎవరితో వచ్చే తీరుతుంది. అప్పుడుగా నీ పెట్ట కుదరదు. ఐ డోంట్ నో. ఏంది ఇది 5 రూపాయలు ఇస్తున్నావు? అంతే కదా మాట్లాడుకుంది, సంతోషంగా తీసుకోవయ్యా. నాంపల్లిని ఇంకా 3 ఈదులని చెప్పి బగర్ మీటర్ 5 రూపాయలు ఇస్తానని ఇప్పుడు ఊరు మొత్తం తిరిగి 5 రూపాయలు చేతిలో పెడితే ఏమర్థం? 3 వీధులు కదా మ్యాన్. నాంపల్లి నుంచి ఖైరతాబాద్ వరకు ఒక వీధి, ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వరకు ఒక వీధి, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక వీధి. 3 వీధులు అయ్యాయా? దట్స్ ఆల్. అక్కడి ఇంకా దొరకొచ్చిన చూడు, అది నా తప్పు. నిన్ను గట్లనే దొరకపోతుంది. తీ పైసలు తీ. అరే సునో భాయ్, ఈ స్నో పౌడర్ అంతా వద్దు. ఆటోకి 30 రూపాయలు, ఇంతసేపు లొల్లికి 10 రూపాయలు, అన్ని మొత్తం 40 రూపాయలు గిడబెట్టు. పెడతావా లేదా? అయ్యో, ఇప్పుడు చెప్పు ఎంత కావాలని. ఇదే 50 రూపాయలకి ఇట్లా లెక్క. మొగం కడగకూడదు. ఇటు అప్పుడాలా? ఇందులో ఎవరు కిట్టో ఎవరు అప్పుడాలు? సుశీల, సుగంధి, అయ్యో, ఎక్కడి నుంచి సౌండ్ వస్తుంది? చూడు, ఇదేంటి? ఆటోలో కొట్టేసా? అబ్బా, నీకు ఇంకా దొంగపుట్టి పోలేదన్నమాట. ఇదంతా జిమ్లకు పంపాలే. ఎవరది? హాయ్ తాత. సుగంధి, ఢిల్లీ నుంచి వచ్చింది. రావే అమ్మారా, ఏంటి హఠాత్తుగా హైదరాబాద్ కి? 30 రోజులు ఇక్కడే ఉండిపోతున్నాను. ఆ. హైదరాబాద్ ఇస్ వెరీ హాట్. ఒకటే చెమట. ఢిల్లీలో ఇప్పుడు ఎంత చలో తెలుసా? ఫ్యాన్ లేదా? అన్ని విప్పేసి హాయిగా పడుకుంటాను. అలాంటివే చేయకు తల్లి. మన ఇంట్లో ఫ్యాన్ లేదు, నేను వెళ్ళి ఓ విసిరి గారు తీసుకొస్తాను. హాయ్ తాతాస్, ఎలా ఉంది? ఏమిటమ్మా చీకటైపోయింది? హలో, ఐ యామ్ పాప, కేపీ పాప. ఓ, ఐఎమ్ సుగంధి. నువ్వు సుశీలకి ఏమవుతావు? పిన్ని కూతుర్ని. పిన్ని కూతురిది కాదు, సవతిది. వెల్కమ్ టు హైదరాబాద్. ఫ్యానే కదా, కిట్టు ఇంట్లో మేడ మీద ఉంది, అప్ స్టేర్. చిట్టు Hmm. అప్పుడు యా. पहली बार मिली है. అయ్యో, ఎవరది? కాల్తీ కొడుంటే.
ఏంటన్నా ఇది కొంప కొలాసు ఎస్ఎల్సి ఫెయిల్ అయ్యాన్ని ఎలా తెలుసుకుందాం అన్నా సూపర్ కర్మ కర్మ తీయ కళ్ళు హెల్తీ ఫస్ట్ వీలే అమోఘం బేష్ బేష్ పాపానికి ఇవన్నీ ఇస్తామా Shut up. సారీ జరిగింది క్షమించండి రావచ్చిందికి మణి ఎవరా అమ్మాయి? సుశీల పిన్ని కూతురు పేరు సుగంధి మంచి ఢిల్లీ ఫిగర్ ఎడ్యుకేటెడ్ అండి వెరీ నైస్ 30 రోజులు ఇక్కడే ఉంటుంది ఇంకా నువ్వు 24 గంటలు ఆసనాలు వేస్తూనే ఉండొచ్చు తాత నేను ఊరెళ్ళి వస్తాను దీర్ఘాయుష్తో ఉన్నాను వస్తానండి అలాగే వస్తాను బామ్మ మహారాణిలా వెళ్ళిరా అమ్మ ఇదేమిటే 30 రోజులు ఉంటానని చెప్పి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నావు ఆ, ఏం లేదు అప్పడాల చేతిని ఇంకా నేర్చుకోలేదే అన్నాను వెళ్ళి రావే అమ్మా నువ్వు లేదే నాకు కాళ్ళు ఆడవు చేతులు ఆడవు లేదు పాప వెంటనే రమ్మని మా నాన్న టెలిగ్రామ్ ఇచ్చాడు వెళ్ళకపోతే ఆ మిలిటరీ భలే డోస్ ఇస్తాడు వస్తాను బబ్లు ఏమైంది ఏయ్ ఇటు చూడు ఇటు చూడు ఏమైంది చివరి వరకు నువ్వు నాతో కపిలింగ్ ఆట ఆడలేదు కదా కప్లింగ్సేనా ఢిల్లీకి రా రోజు ఆడుకుందాం నాతోనే కాదు మా కాంపౌండ్ లో మరాఠీ గుజరాతీ పంజాబీ నేపాలీ అస్సామీ అందరూ ఉన్నారు అందరితో ఆడొచ్చు సరేనా నేను వెళ్ళొస్తాను వెళ్ళిరా ఫ్లైట్కి టైం అవుతుంది, బయలుదేరదామా? రా. బాయ్ వెళ్ళొస్తాను వెళ్ళంగానే ఉత్తరం రాయి. ఇంకేం చెప్పాలనిపించట్లేదా కిట్టు నేను ఆ రోజు ఢిల్లీ వెళ్ళేదాన్ని నీకోసం ఆగాను కానీ చాలా బాగుంటుంది కదా ఆటలు పాటలు సింధులు ఢిల్లీ వెళ్ళాక నేను ఇవన్నీ తలుచుకుంటాను నువ్వు తలుచుకుంటావా నన్ను నా మాటలు హలో హలో అప్పుడే కంపెనీ ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పేసే ఆ తర్వాత నేను ఫ్లైట్ ఎక్కాక అరే మనసులో ఉన్నది బయట పెట్టలేకపోయానే అని ఏదైనా చేసుకున్నావు అందుకే అడుగుతున్నాను చెప్పేసే నువ్వు ఎదురు చూసేదేమిటో నాకు తెలుసు. నీ వయసు అటు ఇటు కాని వయసు. ఈ వయసులో అమ్మాయిలకి చిలిపిగా ప్రేమగా సరదాగా ఏ మగాడు మాట్లాడినా అతను నచ్చుతాడు. నీకు నా మీద ఏర్పడిన అభిమానం ప్రేమ కాదు, ఆకర్షణ, ఇన్ఫాచ్యుయేషన్. నిజమైన ప్రేమ గురించి తెలుసుకోవడానికి సరైన వ్యక్తిని ఎన్నుకోవడానికి నీకు వయసు చాలదు. దానికి కొన్నాళ్ళు పడుతుంది. అంతవరకు ఆడుతూ పాడుతూ హాయిగా సంతోషంగా ఉండు. ప్రేమకి స్నేహానికి ముడిపెట్టకు. వి ఆర్ ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదు కిట్టు ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ Final call. Passengers are requested to board it. కిట్టు నేను వెళ్ళొస్తాను బాయ్ కిట్టు నన్ను క్షమించు నీ ఉంగరం కొట్టేసా నీ జ్ఞాపకార్థం నా దగ్గర ఉండని తిరిగి మళ్ళీ అడుగు బాయ్ Hey!